ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలపు వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 6 వచనాల్లో వ్రాయబడినటువంటి మాటలు ఒకసారి మనము జ్ఞాపకమునకు తెచ్చుకుందాం. 1 నుండి 3 వచనాలు నీతిమంతుని గురించి ప్రభువు రాయిస్తే, 4 నుండి 6 వచనాలు దుష్టుల మార్గం గురించి రాసి ఉంచాడు. 6వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. మొదట నీతిమంతుల మార్గము అని తెలియజేస్తున్నాడు ప్రభు. నీతిమంతులకు దేవుడిచ్చేటువంటి ఆలోచనలు, దేవుడిచ్చేటువంటి మాటలు ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. 2వ వచనం: యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడ నీతిమంతుని గురించి, నీతిమంతునికి తగు జాగ్రత్తలు, తగు సూచనలు ప్రభు చేస్తూ ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. ఒకప్పుడు మనం ఏమై ఉన్నామో మనకు తెలుసు. దేవుడు మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా, మరి దేవుడు తన మహాకృప చేత మనల్ని రక్షించాడు. అయితే ఇక్కడ మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డామో, మన పాప జీవితాన్ని దేవుడు తొలగించాడు. మనకు నూతన జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, దుష్టుల ఆలోచనలో నడవకూడదు. దుష్టులు అంటే ఎవరు? దుష్టులు అంటే తెలుసు కదా. దుష్టుడు అనగానే మనకు తెలుసు, దుష్టుడు అంటే సాతాను యొక్క సంబంధులు కలిగి ఉంటారు. సాతాను ఎప్పుడు అబద్ధము ఆడేవాడని, అబద్ధమునకు జనకుడని వ్రాయబడి ఉంది. కాబట్టి సాతానుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. కీడు కల్పించేటువంటి మాటలు, లేదంటే మనుషులకు కీడు చేసేటువంటి ఉద్దేశాలు, మరి మనుషులను మోసం చేసేటువంటి ఆలోచనలు కలిగి ఉన్న వారితో సహవాసం చేయకూడదని ప్రభు చెప్తున్నాడు. పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక. మొదటిది దుష్టుల మార్గం అయితే, 2 పాపుల మార్గము, 3 అపహాసకుల మార్గము. ఈ మార్గాల్లో నీతిమంతులు ఎంత మాత్రం కూడా నడవకుండా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి, దాన్ని ధ్యానించి, ఆ వాక్య ప్రకారం నడవాలి, వాక్య ప్రకారం జీవించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన తండ్రి మనకిచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, తన మార్గాలలో తన మాటలు చొప్పున నడవాలని నీతిమంతులకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దుష్టులు ఎలా ఉంటారు అని వాక్యం తెలియజేస్తుంది. అంటే దుష్టులు అలాగుండరు. అంటే దేవుని మాటలు పట్టించుకోరు, దేవుని ఆలోచనలు కనిపెట్టరు, దేవుడు నడవమన్నట్టుగా నడవరు. వాళ్ళు ఎలా ఉంటారట? దుష్టులు అలాగుండక ఎరగొట్టు పొట్టు వలె నొందురు. గాలి వచ్చినప్పుడు ఎలాగైతే పొట్టు ఎగిరిపోతాదో, అలాగా దుష్టులు కూడా ఒకరోజు ఎగిరిపోతారు. మేము ఎంతో గట్టిగా నాటబడ్డాం, పద్యం కలిగి మేము ఉన్నాం, మమ్మల్ని ఎవరు కదల్చలేరు అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, గాలి వస్తే ధూళి ఎగిరిపోయినట్లుగా, పొట్టు ఎగిరిపోయినట్లుగా దుష్టులు కూడా ఎగిరిపోతారట. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నీతిగా నడుస్తున్నప్పుడు నీ మీద వ్యతిరేకంగా కుట్రలు పన్ని మేము నిలబడ్డాం, గట్టిగా మేము ఉన్నాం, నీతిమంతులే ఎగిరిపోతారు అన్నట్లుగా వారు చేస్తారు. కానీ వారే కొన్ని రోజులకు కనబడకుండా వెళ్ళిపోతారు. చూడండి, పొట్టు ఎగిరిపోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందో మనం దాన్ని ఏమి గుర్తించలేం. ధూళి ఎగిరిపోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందో మనం గుర్తించలేం. అలాగా ఈరోజు బాధించేవారు, దుష్టులు అలాగే ఎగిరిపోయే రోజు ఆసన్నమైంది. 5వ వచనం: కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. చూసారా, న్యాయ విమర్శలో ఉండరు. ఎందుకంటే వాళ్ళు చేసేదంతా దుష్టత్వం. కాబట్టి ఆ న్యాయ విమర్శలో వారి తప్పులు ఎక్కడ బయటకు వస్తాయని ఆ నీతిమంతుల సభలో వాళ్ళు నిలబడడానికి వాళ్ళు ఎంత మాత్రం ఇష్టపడరు, అక్కడ నుండి పారిపోతారు. 6వ వచనం: నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నీతిమంతులు ఎవరో, దుష్టులు ఎవరో దేవునికి తెలుసు. నీతిమంతుల మార్గము దేవునికి తెలుసు, దుష్టుల మార్గము దేవునికి తెలుసు. ఆ దుష్టుల మార్గము నాశనమునకు నడిపితే, నీతిమంతుల మార్గము జీవానికి, నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి నడుపుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి, మరి నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? దుష్ట మార్గంలో ఉన్నావా? నీతిమంతుల మార్గంలో ఉన్నావా? ఒకవేళ దుష్టులు ఎవరైనా నీ మీద పన్నాగాలు పన్నుతూ ఉంటే నువ్వు ఒకటి గమనించు, దుష్టులంట గాలికి చెదరగొట్టు పొట్టువలే ఎగిరిపోతారు. నీ మట్టుకు నీవు పూర్ణ జాగ్రత్త కలిగి, నువ్వు ప్రార్థనలో మెలకువ కలిగి
ఉండు. దేవుడు నిశ్చయంగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, క్రీస్తేసు పరిశుద్ధ నామములో వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం సమయంలో కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి చేతి పనులను, వారి యొక్క వ్యాపారాలను, ఉద్యోగాలను మీరు దీవించండి. కుటుంబాన్ని దీవించండి. గృహాల చుట్టూ కంచె వేయండి. మీ దూతను కావలిగా ఉంచండి. ప్రతి విధమైన క్షేమమును విస్తరింపజేసి మీ దీవెన ఆశీర్వాదం నిండుగా మెండుగా వారికి దయచేసి మీరే మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమెన్.